ఫ్రెండ్స్, కందిసేను తోటకైతే నేను వెళ్తున్నాను. కందులు కొడతారు, తీస్తారు. అది చూపిద్దామని అయితే నేను వెళ్తాను. సో వెళ్ళే దారి అయితే చాలా డౌన్గా ఉంది. అలాగే వెళ్ళే మార్గంలో రామఫలం చెట్టు కూడా నాకు కనిపించి పండు అనుకున్నా. సో అది కాయ. సో చూసారా, చాలా డౌన్గా ఉంటుంది. దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త దిగాలి, జారిపోతాం. సో కందిసేనుకిడికి అయితే వచ్చాను చూడండి. సో ఆల్మోస్ట్ కొంత చెట్లను అయితే వీళ్ళు కొట్టేశారు కాబట్టి కొట్టిన చెట్లు ఈ విధంగా ఉంటాయి. చూసారా, పండిసింది కాబట్టి కందిసేను చెట్లు అయితే కొట్టాలి. కొట్టిన చెట్లు అయితే ఈ విధంగా వేస్తాము. సో ఇప్పుడైతే వీటిని అయితే తీయాలి. తీసినాక ఈ విధంగా ఉంది. సో ఇంకా నరకలసింది అయితే కొండ చాలా ఉంది. ఇంకా నరికేసి తీసి వాటిలో అయితే మాత్రం బుట్టల్లో వేసుకొని మరదళ్ళు అయితే చాలా సిగ్గుపడిపోతున్నారు ఇలా వీడియో తీస్తుంటే. కిందకు దించుతారనమాట. సో ఈ విధంగా అయితే కొందరిని అయితే సేకరిస్తారు. ఆ సేకరించే దాన్ని ఇలా కుప్పలుగా పెట్టుకొని ఇక్కడ మొత్తం చుట్టుపక్కల కూర్చుంటారనమాట. కూర్చొని ఈ విధంగా కొడతారు. కొడితే అదేదో ఏమవుతుందంటే ఆ విత్తనం అనేది బయటికి వస్తుందన్నమాట. సో ఈ విధంగా రౌండ్ అప్ చేసి అనమాట చుట్టుపక్కల కూర్చొని కొడతారు ఆ కందిసేను అయితే మాత్రం. సో ఈ విధంగా అయితే కందిసేను చూసారా, విత్తనాలు సపరేట్ అయిపోయినాయి. సో సపరేట్ అయిపోయిన దాన్ని అయితే బయట తీసి పారేస్తారు. సో ఈ విధంగా చేస్తారనమాట. సో ఇప్పుడైతే మనకి కొందలు క్లియర్గా కొందలు అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి మనకి. ఆ కొందలను అయితే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మట్టి అది పట్టేసి ఉంటుంది కాబట్టి గాలిలో వేసి పడతారనమాట. గాలి పట్టడం అంటారు దాన్ని. ఈ విధంగా గాలి పడతారనమాట. సో ఆ కొందల్లో ఉండే మట్టి అంతా వదిలేస్తుంది. అక్కడ ఏరేటప్పుడు అయితే పచ్చి కందులు కూడా ఉంటాయి కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి కూరకైతే పట్టుకుంటారు. సో మధ్యాహ్నం అయితే భోజనం వీళ్ళు ఇక్కడ చేసేటప్పుడు కొంత కందులను అయితే అక్కడ వండుతారనమాట. చూసారా, వండేదాన్ని అలా అందరూ పంచుకొని తింటారు. సో గిరిజనులు అయితే ఈ విధంగా అనేది అడవిలో కొండపోడు చేసి ఈ విధంగా కలిసి భోజనం చేయడం అయితే జరుగుతుంది. సో బాగుంది కదా. ఆర్గానిక్ ఫుడ్ అయితే ఈ విధంగా అయితే వీళ్ళకి దొరుకుతుంది, మనకైతే దొరకదనే చెప్పాలి. సో చాలామంది ఆర్గానిక్ ఫుడ్ కోసం అయితే చూస్తూ ఉంటారు. ఎరువులు లేని పంట తింటున్నారు అంటే వాళ్ళు నిజంగా గిరిజనులు అని చెప్పాలి. గిరిజనులకు మాత్రమే అది సాధ్యం. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోని అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో మళ్ళీ కొండనైతే ఇంకా ఉంది నరకొలిసింది. ఒక కొండ పూర్తి అవ్వాలంటే పెద్ద కొండ కాబట్టి మ్యాక్సిమం 4-5 రోజులు పడుతుందన్నమాట. సో వీళ్ళు మళ్ళీ రెండో రోజు మూడో రోజు అలాగే వస్తూ ఉంటారనమాట కొండ పూర్తి అయ్యేంతవరకు. సో ఇంకా ఒక పక్క అయితే ఉంది, ఇంకా చాలా అటువైపు అయితే ఉంది ఇంకా. సో కందులు అయితే మనకి ఇప్పుడు కొంచెం 400 ఉంటుంది. మార్కెట్లో కేజీ కందిపప్పు అంటే మినిమం 130 ఉంటుంది. ప్రకృతి ఇచ్చేవి గిరిజనులకు మాత్రమే అదృష్టం కలుగుతుందని చెప్పాలి.